నమస్కారం న్యూస్ బైట్కు స్వాగతం. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై దేశవ్యాప్తంగా నెలకొన్న చర్చ మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. 10 నుండి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలపై ఉన్న ఆంక్షలను సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా తన వాదనలను వినిపించింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక వ్యాఖ్యలు చేశారు. శబరిమలలోని ఆచారాలను మహిళలపై వివక్షగా చూడకూడదని, ఇది ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం తన వాదనలో భాగంగా దేశంలోని ఇతర ఆలయాల ఉదాహరణలను ప్రస్తావించింది. కొన్ని ఆలయాల్లో పురుషులకు ప్రవేశం లేదని, మరికొన్ని చోట్ల ప్రత్యేక ఆచారాలు పాటిస్తున్నారని తుషార్ మెహతా గుర్తుచేశారు. ముఖ్యంగా కేరళంలోని ఒక ఆలయంలో పురుషులు మహిళల వేషధారణలో వెళ్తారని, ఇది కేవలం మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. అంటే ఇది స్త్రీ-పురుష వివక్ష కాదని, భక్తికి సంబంధించిన ప్రత్యేక ఆచారమని కేంద్రం వాదిస్తోంది. ఈ వివాదం వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. 2018లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇస్తూ మహిళలపై నిషేధం రాజ్యాంగ ఉల్లంఘన అని, ఇది అంటరానితనంతో సమానమని పేర్కొంది. అయితే ఆ తీర్పుపై పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో పాటు పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో 2019 నవంబర్లో అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్ ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. ఇప్పుడు ఆ ధర్మాసనమే ఈ సున్నితమైన అంశాన్ని విచారిస్తోంది. సాంప్రదాయం మరియు రాజ్యాంగ హక్కుల మధ్య సమతుల్యతను కాపాడటంలో సుప్రీంకోర్టు ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు దేశమంతటా ఆసక్తికరంగా మారింది. మరిన్ని తాజా విశేషాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ బైట్.